ఆవిడ ఆవిడ మ్యాజిక్ మాకు ఆవిడ ఇలా రావటం వల్ల అందుకుంటుంది అవుతుంది అనుకుంటున్నాం. మరి 100 Thank you so much, producers and the చాలామంది నాకు ఈ క్వశ్చన్ అడిగినారు ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి ఈవెంట్లో వై దమ్ దమ్ గణేష అనే క్వశ్చన్ నా దగ్గరకు వచ్చింది. నా మైండ్లో ఎప్పుడు తిరుగుతుంటుంది వై నాట్ అనేది. ఎందుకంటే ఒక ఫంకీ క్యారెక్టర్, ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్ దొరికింది. నేను కమర్షియల్ బాక్స్ ఆఫీస్ అవన్నీ నాకు అంత నాలెడ్జ్ లేదు, అంత ఆబ్జెక్టివిటీ లేదు. కానీ నాకు యాజ్ అన్ యాక్టర్ ఐ కుడ్ ఎక్స్ప్లోర్ సో మచ్. అసలు ఒక క్రైమ్ కామెడీలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటూ ఎంత ఫంకీగా ప్రజెంట్ చేస్తూ ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్ నాలో నేను ఈ ఎనర్జీ లైఫ్ అంతా చూడలేదు, అది ఉదయ్ ద్వారా బయటకు వచ్చింది. సో ఉదయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థింకింగ్ ఆఫ్ మీ ఫర్ దిస్ రోల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను బేబీ అప్పుడు కూడా నేను చాలా అంటే పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్లో సినిమా రిలీజ్కి దగ్గరకు వచ్చేస్తుంది. నేను ధీరజ్కి, ఎస్కేఎన్కి, సాయిరాజేష్ అన్న రోజు ఫోన్ చేసి ఎట్లొస్తుంది సినిమా ఏంటి, వాళ్ళు భయపడేవాళ్ళు. మా హీరో మమ్మల్ని నమ్మట్లేదా అనే స్పేస్లో వాళ్ళు భయపడేటోళ్ళు. కానీ నా పర్సనాలిటీ ఏంటంటే నేను వేరే నా చుట్టూ ఉన్న మనుషుల దగ్గర నుంచి నేను కాన్ఫిడెన్స్ తీసుకుంటా, నాలో నుంచి కాన్ఫిడెన్స్ రాదు. అది బేబీ అప్పుడు నాకు మేజర్లీ రాజేష్ అన్న అండ్ ఎస్కేఎన్ అన్న ఆఫ్ కోర్స్, అండ్ వెరీ ఇంపార్టెంట్లీ మారుతి సార్ నాకు ఒక రోజు పిలిచి, అరే ఇంద్ర నువ్వు అట్లున్నావు, నువ్వు ఏం సినిమా తీస్తావు నీకు తెలుసా, అసలు యువర్ కెరియర్ ఇస్ గోయింగ్ టు చేంజ్ July 14th అని అన్నాడు. అండ్ మారుతి సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ కాన్ఫిడెన్స్ మచ్ బిఫోర్ ద రిలీజ్, బికాజ్ దట్ కాన్ఫిడెన్స్ ఆ రోజు చెప్పినందుకు కాదు, నా పర్ఫార్మెన్స్ గురించి మీరు మాట్లాడినరు, అది నాకు యాక్టింగ్లో కూడా నాకు ఎంతో కాన్ఫిడెన్స్ వచ్చింది. అమ్మాయిలు అబ్బాయిలు బయట ఎవరైనా చూస్తుంటే మీరందరికీ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ వన్ పర్సన్ యూ కెన్ గో అండ్ డిపెండ్ ఆన్. అమ్మ అయినా, నాన్న అయినా, బ్రదర్ అయినా, సిస్టర్ అయినా, పార్ట్నర్ అయినా, ఫ్రెండ్ అయినా, ఎవరైనా ఒకరు ఉండాలి. ఐ థింక్ దట్స్ వన్ థింగ్ ఐవ్ లెర్న్డ్ ఇన్ మై 7 years of journey. ఇండస్ట్రీలో ఉండి ఐవ్ రియలైజ్ థింగ్స్ ఆర్ నాట్ ఈజీ. కానీ ఫ్యామిలీ అంటే ఒక స్ట్రాంగ్ పిల్లర్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. కరెక్ట్, ఎస్. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ, ఐ నో లైఫ్ ఇస్ నాట్ ఈజీ, బట్ ఐ వాంట్ ఇట్ టు బీ ఈజీ ఫర్ యూ అండ్ ఐ హోప్ యూ విన్. అండ్ ఆనంద్ అంటే లైక్ హీస్ a big brother that I've never had, and I've always wanted someone who I can depend on, and I don't know if he knows this, kani I depend on him a lot. So నాకు తెలుసు ఈ మూవీ విన్ అయితే I can see a smile on his face అని. సో ఆయన ఫేస్లో నవ్వు చూడాలని కోరుకుంటున్నా, ఈ సినిమా విన్ అవ్వాలని కోరుకుంటున్నా నిజంగా మనస్ఫూర్తిగా. ఎస్కేఎన్ గారు, మీ స్పీచ్ అయిన తర్వాత ఆనంద్ చెప్పేటట్టు స్పీచ్ చేయకూడదు, అసలు ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటారంటే. కానీ ఐ రియలీ హోప్ గర్ల్ ఫ్రెండ్ ధీరజ్ సార్, ఐ హోప్ ఆ ఫిల్మ్ డస్ వెల్. మీ సపోర్ట్ గర్ల్ ఫ్రెండ్ కూడా కావాలి. ఉదయ్ సార్, చైతన్య సార్, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. ఐ హ్యావ్ రియలీ ఎంజాయ్డ్ డాన్సింగ్ ఫర్ దిస్ సాంగ్. అంటే ఇక్కడ కాదు కానీ ఇంట్లో చూసేటప్పుడు నేను కూడా ఇట్లా చేస్తూ ప్రాక్టీస్ చేస్తున్నా, కానీ I really enjoyed that song. So thank you. And Uday sir, I can see that you're really shy, but I hope this movie becomes super big. I really hope everything goes well. Emmanuel, I love you. Your videos are amazing. It makes me laugh every time. Thank you. Thank you for entertaining me then. And I've watched the movie, so thank you for entertaining me now.
and Rudra. I fell in love with your performance after the film. So thank you again. And producers, of course, Kedar sir, Anurag, and Vamshi sir. Thank you. ఈ ఫిల్మ్కి డబ్బులు పెట్టారు, మీ వల్ల ఈ ఫిల్మ్ టేక్ ఆఫ్ అయింది. ఇప్పుడు చాలా 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 డబ్బులు మీ పాకెట్లో రావాలంటే కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ గైస్. ఐ రియలీ హోప్ వెల్ ఫర్ యూ. ఆల్ ద బెస్ట్ గైస్. అండ్ థ్యాంక్ యూ అండి. సారీ ఐ టుక్ అ వైల్.